వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆయన ఎడిటోరియల్ ప్రతి ఆదివారం ఇస్తూ ఉంటారు. కొత్త పలుకు వీకెండ్ విత్ ఆర్కే అన్న దాంట్లో కొత్త పలుకులో ముదురుతున్న ఫెవికాల్ బంధం అని నేను ఇచ్చారు. అంటే నేను ఓవరాల్గా తీసుకోవట్లేదు కానీ జస్ట్ అందులో ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ మాత్రమే తీసుకున్నా. అయితే ముందే చెప్పాల్సింది ఏంటంటే ఆర్కే గారి కొత్త పలుకు కొత్తగా ఉంది కానీ ఇచ్చినటువంటి విశ్లేషణ మొత్తం అంతా కొత్త సీసాలో పాత సారాయిలాగానే ఉంది. ఎందుకంటే ఇది అంతులేని కథనం చూసారా, అలాగే కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఎందుకు కొనసాగుతూ వస్తుంది అనేదానికి మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు ఒక నిదర్శనంగా ఉంటాయి. ఒకసారి చూడండి. ఈ నోరు పారేసుకోవడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు గుర్తున్నంత వరకు కేసీఆర్ దగ్గర నుంచి మొదలైంది. నేను అందరూ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. కేసీఆర్కి ముందు ఎవరైనా సరే ఇట్లా నోరు పారేసుకున్నారా? ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాడు, కింద వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు వేరే విషయం. ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు నోరు పారేసుకోవడం అనేది కేసీఆర్తో మొదలైంది. ఎంత పడితే అంత మాట అనేవాడు. ఆంధ్ర కుక్కల్లారా పొండి లేకపోతే తరిగి కొడతాం. ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటేనా అది? స్వతంత్ర భారతదేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉన్నటువంటి భారతీయుల పట్ల మాట్లాడాల్సిన మాటేనా అది అనేవాడు. మీ పేడ బిర్యానీ, మీ ప్రసాదం పనికిరాదు, మీ బ్రాహ్మణ మంత్రాలు రావు, ఈ రకమైన దిగజారుడు భాష మొదలుపెట్టింది కేసీఆర్. దానికి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల కారణం కావచ్చు, ఆయనతో ధీటుగా సమాధానం చెప్పగలిగిన వాడు, అదే భాషలో మాట్లాడగలిగిన వాడు ఎవడు లేకపోయాడు. మీకు గుర్తుండే ఉంటుంది. అందరూ చాలా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడితే వీడు పూలు చల్లినట్టుగా మాట్లాడేవాడు. కాబట్టి అది అప్రతిహతంగా సాగిపోయింది, సాగించుకున్నాడట. కేసీఆర్ని పూర్తి స్థాయిలో అనుకరించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా ఆయన్ని గురువుగా భావించి అదే స్కూల్లో మాట్లాడటం, రాజకీయంగా మాట్లాడటం మొదలెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను 5 నిమిషాల్లోనే ముగించేస్తాను. మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. అఫెన్స్ లోకి వెళ్తేనే ఎదుటి వాడిని తొక్కుకుంటూ వెళ్ళిపోతే తప్ప రాజకీయం చేయలేమనే మూడ్లో ఆ స్కూల్లో ఆయన ప్రయాణం చేశాడు. చూసారుగా. ఇక ఆర్కే గారు అన్న దాంట్లో మెయిన్గా ఉన్నటువంటి పాయింట్లను చూసినట్టయితే హైలైటెడ్ పాయింట్లు, తమ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడే జగన్ రెడ్డికి కానీ కేసీఆర్ కానీ తమ ప్రాంత ప్రయోజనాలు గుర్తొస్తాయి. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలు, ప్రాంత ప్రయోజనాలు గుర్తొస్తాయన్నమాట. ఎలాగానే చూద్దామా. ఫస్ట్ 2014-19 మధ్యలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో కడుతున్నారు అన్నప్పుడు 3 రోజులు సభ ఏదో పెట్టి నిరసన దీక్షలు అని చెప్పి చేశాడు ఆయన. కట్ చేస్తే అధికారంలోకి రాగానే అఫీషియల్గా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి మనం గొడవలు పడద్దు అని చెప్పని రిబ్బన్ కట్ చేసి వచ్చాడు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్. అది కాకుండా కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రపోజల్, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడానికి ఏపీ పెట్టుబడులు పెట్టండి, ఇద్దరం కలిసి పంచుకుందాం నీళ్లు, దీనికి ఈయన కట్టొచ్చాడు. అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తు రాలేదు. సచివాలయంలో ఉన్నటువంటి భాగాన్ని ఇచ్చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తు రాలేదు. ఏమీ లేదు. వెళ్ళాడు, 2 ఖర్జూరాలు తిన్నాడు, లడ్డు తిన్నాడు, ఇచ్చేసి వచ్చాడు, అయిపోయింది. కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చింది. వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద పడ్డాడు. ఆపేసింది ఆయన హయాంలోనే. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలతో వర్క్ ఆపేసింది అక్కడే. హరీష్ రావు కూడా చెప్పినటువంటి మాటే. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా ప్రాంత ప్రయోజనాలు గుర్తొచ్చేసి నిన్న సభ పెట్టేసి గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళతోటి ఏమన్నారు చూసారుగా, చంద్రబాబుని రేవంత్ రెడ్డిని ఎగరేసి నరుకుతారట. రాయలసీమ ప్రయోజనాలకు ఏమైనా అడ్డొస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపితే అది అక్కడికైంది. సో దానికి ఆల్రెడీ అదే డీటెయిల్ కూడా కింద ఇచ్చారు. ఇక కేసీఆర్కి కూడా ప్రయోజనాలు అంతే చూసాంగా. రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే, ఆఖరికి నిన్న కూడా
నిన్న కూడా మాట్లాడుతూ కేటీఆర్ ఒక సభలో చాలా అనుచిత వ్యాఖ్యలు చేసి చంద్రబాబుకు సంచిలు మోసినటువంటి పొట్టోడివి నువ్వు అంటూ రేవంత్ రెడ్డిని సంబంధించినటువంటి మాట మాట్లాడారు. అంతకుముందు బనకచెర్ల లేదంటే నల్లమల సాగరు తర్వాత ఇతరత్ర ప్రాజెక్టులు గోదావరి మీద కట్టాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించి చూస్తే తెలంగాణ ప్రయోజనాలన్నీ దెబ్బతింటున్నాయని బీఆర్ఎస్ వాళ్ళు వెంటనే పెట్టేస్తారు. మరి కేసీఆర్ ఆ రోజు నుండి కాళేశ్వరం కట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు గుర్తురాలేదా? ఎగువనున్నటువంటి తెలంగాణ, దిగువనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎవరి ప్రయోజనాలు దెబ్బతింటాయి? సో ఆ ప్రాంత ప్రయోజనాలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆంధ్రప్రదేశ్దే, ఆంధ్ర పాలకులదే పెత్తనం. ఇదెక్కడ లాజిక్ వాళ్ళకి తెలియదు. రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా విభాగాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో కేసీఆర్కి కష్టం వస్తే వైసీపీ సోషల్ మీడియా రక్షణగా నిలబడుతోంది. ఇది ఇందాకన్నా చూసారా పాత సరుకని. ఎందుకంటే 2014-19 మధ్యలో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ వచ్చాడో అప్పటి నుంచి వీళ్ళందరూ కలిసే పని చేసుకుంటున్నారు. అప్పటి నుంచి కూడా రెండు సోషల్ మీడియాలు ఏకమయ్యాయి. 2019 ఎన్నికల్లో కేసీఆర్ ప్రచార వాహనాలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రచార వాహనాల కింద పంపించి వాడుకున్నారు హ్యాపీగా. రెండు పార్టీలు ఇప్పటికీ కలిసే ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఇంకొంచెం వ్యాలిడ్ పాయింట్లు ఏమైనా చెప్పొచ్చు. అలాగే ఇక్కడ రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడం కోసం స్కెచ్ చేస్తూ మిగతా జిల్లాల్లో కులాల కుంపట్లు రాజేయడం. అంబటి రాంబాబు ఇప్పుడు కాపు నాయకుడు అయిపోయాడు. ఎలాగా? కాపు కులంలో టైగర్ ఇంకెవరు లేరు అసలు. ఆయన్ని మించినటువంటి పోరాటం చేసిన వ్యక్తులు అసలు కాపుల్లో ఎవరు లేరట. అది ఎస్టాబ్లిష్ చేశారు. చూస్తున్నాగా ఏ విధంగా మాట్లాడుతున్నారో కులాలకు సంబంధించినటువంటి వివరాలు. అది ఒకటి. తర్వాత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో జట్టుకట్టకుండా అడ్డుకోవడం కోసం ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ప్రయత్నం లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో విభేదాలు రాకపోతాయని ఏడాదిన్నరగా ఎదురు చూసి ఇంకో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉంటుందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అది అవసరమని పవన్ కళ్యాణ్ పదే ప్రకటిస్తున్నారు. దీంతో కాపులను పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో వ్యూహరచన శ్రీకారం చుట్టారు. తమ వ్యూహాన్ని అమలు చేయడానికి అనువైన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అంబటి రాంబాబు రూపంలో అటువంటి అవకాశం వచ్చిందని భావించి వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఇది అంతే. డే 1 నుంచే మొదలుపెట్టారు కదా. కాపులకి కమ్మలకి ఇద్దరికి మధ్యలో చిచ్చు పెట్టాలి అనేటువంటి పాయింట్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టడానికి చేయనటువంటి ప్రయత్నాలు లేవు. అన్నీ బయటపడుతున్నటువంటి దాంట్లో 90% కావాలని క్రియేట్ చేస్తున్నటువంటివే. ఏ ధర్నాలకు వెళ్ళనివ్వండి, ఆయన ప్రెస్ మీట్లు పెట్టిన చోట్ల ఏది తీసుకున్నా సరే కూటమిని అనిశ్చితపరచడానికి చేసేటువంటి వ్యాఖ్యానం. దీనికి సపోర్ట్ ఇస్తున్నటువంటిది ఎవరంటే వీళ్ళందరికీ కలిపి ఏమైనా హెడ్ ఆఫీస్ పెట్టుకున్నారేమో బీఆర్ఎస్ వాళ్ళును, తర్వాత వైసీపీ కలిసి చేస్తున్నారేమో అనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా చెప్పక్కర్లా. అవును, వాళ్ళిద్దరే కలిసి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడవచ్చు. అక్కడ కూడా ఎలా అయిపోయిందో చూడండి. ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రాంతీయతను వదిలేసి జాతీయ స్థాయికి వెళ్ళాలనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను వదిలేసిన భారత రాష్ట్ర సమితి ప్రాంతాల గురించి మాట్లాడడం ఇలాగే ఉంది. సో కామన్ పీపుల్కి ఇబ్బంది ఏమీ లేదు. ఇగో వీళ్ళు ఇలాంటి చేయడం వల్ల మొత్తం రాష్ట్ర అభివృద్ధి పోతుంది. రాజకీయాల్లో వీళ్ళు చేసేది ఇదే. అందుకే ఇదంతా తెలిసిందాన్నే మళ్ళీ ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం ఆర్కే చేశారు. అలాగే ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు, ఈ దుర్భాషలు, ఇవన్నీ కూడా అంతకుముందు మాట్లాడుకునేవాళ్ళు, విమర్శించుకునేవాళ్ళు. ఆ విమర్శలు ఎలా ఉండేవి అంటే సూటిగా ఉండేవి. తప్పు జరిగిందా, తప్పు చేశావు, అంతేగాని ఈ రకమైనటువంటి భాష అయితే రాజకీయాల్లో డెఫినెట్గా లేదు. బట్ దాన్ని అలవాటు చేసింది కేసీఆర్ అని చెప్పడంలో ఏమాత్రం ఆసక్తి లేదు. దాన్ని కొనసాగిస్తున్నది 100% వైసీపీ అనడంలో ఏమాత్రం అభ్యంతరం కూడా లేదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.